అలానే నోస్‌లో గూడా బ్లడ్ వెసల్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. అలానే హార్ట్ గూడా పంప్ బాగా చేస్తూ ఉంటది ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే బేబీకి బాగా బ్లడ్ ఫ్లో జరగాలి గాబట్టి, హార్ట్ పంపింగ్, హార్ట్ రేట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మామూలు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా ఉంటది. అలా హార్ట్ రేట్ పెరగడము, బ్లడ్ కొంచెం వాల్యూమ్ గూడా పెరుగుతది ప్రెగ్నెన్సీలో. అట్లనే రక్తనాళాలు గూడా ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. అలా నోస్‌లో బ్లడ్ ఎక్కువగా ప్రవహించడం, ఎక్కువ రక్తనాళాలు ఎక్కువగా ఫార్మ్ అవ్వడము, ఈ చేంజెస్ అనేవి నోస్‌లో జరగడం వల్ల ఏమవుతదంటే, కొంచెం గట్టిగా చీదినా, లేదనంటే ఏదైనా నోస్‌లో బాగా ఇలా ఏదైనా మ్యానిప్యులేషన్ చేసినా, కోల్డ్ అయ్యి, డ్రై వెదర్‌లో బాగా మోస్ట్‌లీ ఎండాకాలంలో, సమ్మర్‌లో చూస్తూ ఉంటామనమాట. సో, బాగా డీహైడ్రేట్ అయినప్పుడు అంటే, అక్కడ పదును అనేది లేనప్పుడు ఈజీగా సన్న సన్న రక్తనాళాలు ముక్కులో ఉంటాయి. ఆ సన్న రక్తనాళాలు గట్టిగా తుమ్మినా, గట్టిగా చీదినా, లేకపోతే ఏదైనా చిన్నగా ఫింగర్‌తో ఇలా చేసినా గూడా బ్లీడింగ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో మామూలు వాళ్ళకన్నా ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంది.